శ్రీమద్ భాగవతంలోని 381వ పద్యం. యదువుల నాశము మాతవు పదవియు విని కుంతి విమల భక్తిన్ భగవదత్పద చింతా తత్పరియై ముదమున సంసార మార్గమునకున్ బాసెన్. యాదవుల మరణము, మాధవుని నిర్యాణము ఆలకించిన కుంతిదేవి నిర్మలమైన భక్తితో హరి చరణ సంస్మరణంలో ఆసక్తురాలే ప్రశాంతంగా శరీరాన్ని పరిత్యజించింది. శ్రీమద్ భాగవతంలోని 382వ పద్యం. ఇది గద్యభాగంగా ఉంది. ఈ విధంగా కంటకంతో మరో కంటకాన్ని పెకిలించి 2 కంటకాలను దూరంగా పారవేసే వివేకవంతునిలాగా పరమేశ్వరుడు యాదవ శరీరం ధరించి జగత్కంటకాలైన పరుల శరీరాలను అంతమొందించి తన శరీరాన్ని వదిలిపెట్టాడు. పరమేశ్వరునికి సంహార విషయంలో స్వపర దేశాలలో భేదం లేదు, రెండూ సమానమే. స్వస్వరూపంతో ప్రవర్తిస్తూ అనన్య రూపాలు పెక్కులు ధరించి మళ్ళీ స్వస్వరూపాన్ని పొందే నటునిలాగా విచిత్ర లీలా విలాసుడునైన వైకుంఠవాసుడు మత్స్య కూర్మాది అవతారాలు ధరిస్తూ పరిహరిస్తూ ఉంటాడు. శ్రీమద్ భాగవతంలోని 383వ పద్యం. ఏ దినమున వైకుంఠుడు మీదిని పైన దాల్చినట్టి మీను విడచినాడా దినమున నశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. శ్రీమన్నారాయణుడు లీలా మానుష రూపాన్ని దాల్చి ఏనాడు అవతార సమాప్తి కావించాడో ఆనాడే అమంగళకరమైన కలియుగం ఆరంభమైంది. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.